బ్రహ్మపుత్ర పై చైనా జలయుద్ధం మనకు తెలుసు. మనందరికీ బ్రహ్మపుత్ర నది చైనాలో ఎక్కువ భాగం ఉంది, మరి మన భారత్లో కొంచెం తక్కువ భాగం ఉంది. కానీ ఎప్పుడు కూడా కుటిల బుద్ధికి నిదర్శనమైన చైనా ఎప్పుడు ఏదో ఒక రకంగా భారత్ను ఇబ్బంది పెడతానికి ట్రై చేస్తూనే ఉంటుంది. కానీ వాళ్ళకి తెలవదు ఏంటంటే భారత్ ఇక్కడుంది ఎవరు? ప్రధాని నరేంద్ర మోడీ. మరి అక్కడ చైనా ఆటలను సాగనిస్తారా? అస్సలు సాగనెవరు, డౌటే లేదు. వాళ్ళు ఏదన్నా చేస్తే దానికి పర్యవసానంగా ఏం చెయ్యాలో, వాళ్ళు చేయబోయే కీడుని మరి తప్పించుకుని ఏ రకంగా ముందుకెళ్లాలో భారత్కి కూడా బాగా తెలుసు. బ్రహ్మపుత్ర నదిపై మరి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఒక భారీ డ్యామ్ నిర్మిస్తున్నట్టుగా మనందరికీ కూడా తెలుస్తుంది. దాన్ని గన నిర్మిస్తే రేపొద్దున ఒకేసారి వరదలు వచ్చినప్పుడు, ఇంకోటి జరిగినప్పుడు ఒకేసారి విడుదల చేయడమో, లేదంటే తక్కువగా ఉన్నప్పుడు విడుదల చేయకపోవడం ఉంటాయి. వీటన్నిటిని గురించి మరి మనందరం కూడా కాపాడుకోవడానికి భారత్ కూడా ఒక గట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మరి చైనా ఆటలను అయితే ఎటువంటి పరిస్థితుల్లో సాగనివ్వు. ఒక్కోసారి నార్మల్గా అయితే మనకు తెలుసు దేశ సరిహద్దుల్లో ఈ చైనా కవ్విస్తూ ఉంటుంది. మరి ఎంతోమంది మరి మన జవాన్లు కూడా పొట్టన పెట్టుకున్న పరిస్థితి. అఫ్కోర్స్ మన జవాన్లు ఊరుకుంటారా? వాళ్ళు వచ్చి ముగ్గురిని చంపితే మన ముగ్గురు జవాన్లు వెళ్ళి 30 మందిని చంపిన పరిస్థితి. ఎందుకంటే భారత జవాన్ల దాటి ముందు చైనా జవాన్లు విలవిలలాడిపోతారు. వాళ్ళు లక్షల్లో ఉన్న మనోళ్ళు, వేలల్లో ఉన్నవాళ్ళు లక్షల్లో మందికి సమాధానం చెప్పగలరు. దట్ ఈజ్ భారత్. కాబట్టి ఇక్కడ చైనాకి తెలుసు భారత్ యొక్క బలం ఏంటి, భారత్ యొక్క బలగం ఏంటి, వాళ్ళ యొక్క విచక్షణ ఏంటి, వాళ్ళకున్న స్నేహితులు ఎవరు, మరి భారత్కి ఎవరి యొక్క సహకారాలు అంతాయి, భారత్తో యుద్ధం చేస్తే ఎంత మేరకు నష్టం, భారత్తో గొడవలు అనవసరం అనుకుంటూనే ఉంటుంది. ఆపనాస్తం మేము స్నేహంగా ఉంటాం అనుకుంటూనే ఉంటారు. కుక్కతోక వంకర్లాగా ఒక పక్కన పాకిస్తాను, యువతల పక్కన చైనా ఎప్పుడు కూడా భారత్ మీద పడి ఏడుస్తూ ఉంటారు. దానికి ఉదాహరణే మరి ఈ రిజర్వ్ ఎవరు చూద్దాం. పొరుగు దేశం చైనా మరోసారి తన కుటిల బుద్ధిని ప్రదర్శిస్తుంది. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకే పరిమితం కాకుండా ఇప్పుడు నదీ జలాలను ఆయుధంగా మలుచుకుని భారత్ను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు కుట్ర పన్నుతుంది. ఇక బ్రహ్మపుత్ర నదిపై గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ స్థాయిలో సూపర్ డ్యామ్ నిర్మాణానికి చైనా శ్రీకారం చుట్టింది. సుమారు 14.5 లక్షల కోట్ల భారీ వ్యయంతో మరి టిబెట్ స్వయం ప్రతిపత్తిలో మరి ఇది చేస్తుంది చైనా. మరి ప్రాంతంలోని గ్రేట్ బెండ్ వద్ద ఈ ప్రాజెక్టును నిర్మిస్తుంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద 3 గోర్జెస్ డ్యామ్ కంటే 3 రెట్లు ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉండడమే కాకుండా భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉండడం ఆందోళన కలిగిస్తుంది.